హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రఘువరన్ ట్యుటోరియల్. ఇందాక మనం వార్డ్ శానిటేషన్లో వచ్చినటువంటి మ్యాథ్స్ క్వశ్చన్స్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు అందులో వచ్చినటువంటి జిఎస్ బిట్స్కి ఒకసారి ఆన్సర్స్ అనేది చూద్దాం. సో కీలో చాలా వరకు తప్పులు ఉన్నాయని యూట్యూబ్లో వస్తోంది. సో కొన్ని కరెక్ట్ అయినటువంటి ఆన్సర్స్కి అయితే నేను ఆప్షన్స్ చెప్పగలను. ఓకే, ఒకసారి అవేంటో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ప్రధానమంత్రి వాయువందన యోజన పథకం ఉద్దేశం ఏంటి అని క్వశ్చన్ ఇచ్చారండి. ఈ క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి 4th వన్ అండి. వృద్ధులకు జీవితకాలం పెన్షన్ అందించడం, ఇది కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 4th బిట్ చూడండి. ఆంధ్రప్రదేశ్ హైకోర్టును అమరావతిలో ఎప్పుడు ఏర్పాటు చేశారని ఇచ్చారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 3rd వన్ అండి, 2018. యాక్చువల్గా వచ్చేసి January 1, 2019 అండి. సో అయినా ఈ ఆప్షన్స్ ప్రకారం చూసుకుంటే మనకు 2018 ఆన్సర్ అవుతుందండి. ఓకే, ఇక చూడండి 14th క్వశ్చన్. పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసింది ఎవరని క్వశ్చన్ ఇచ్చారండి. ఆన్సర్ 3rd వన్ అండి, టంగుటూరి అంజయ్య. అదేవిధంగా 15th క్వశ్చన్ చూడండి. థాట్స్ ఆన్ లింగ్విస్టిక్ స్టేట్స్ అనే పుస్తకంలో హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ జంట నగరాలను భారతదేశానికి 2వ రాజధానిగా చేయాలని ప్రతిపాదించింది ఎవరు? సో దీనికి ఫస్ట్ ఆప్షన్ అండి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్. ఇక్కడ 18th క్వశ్చన్ చూడండి. దేశీయంగా అభివృద్ధి పరిచిన మొట్టమొదటి అణుశక్తి జలాంతర్గామి ఏదంటే దీనికి ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ వన్ అండి, ఐఎన్ఎస్ అరిహంత్ అనేది ఫస్ట్ ఇదండి. ఓకే, అండ్ ఇక్కడ 20th చూడండి. మామల్లాపురం లేదా మహాబలిపురం అనే నగరాన్ని నిర్మించింది ఎవరు అని ఇచ్చారండి క్వశ్చన్. 20th ఇది. సో ఆప్షన్ సెకండ్ ఆప్షన్ అండి, మొదటి నరసింహవర్మన్ ఈ క్వశ్చన్కి ఆన్సర్. అండ్ ఇక్కడ 21 క్వశ్చన్ చూడండి. కరువు పీడిత ప్రాంత ప్రజలకు సహాయం ఊరట అందించిన మొదటి సుల్తాన్ ఎవరని క్వశ్చన్ ఇచ్చారండి. 21st 4th వన్ అండి, మహమ్మద్ తుగ్లక్. చాలామంది వచ్చేసి ఫిరోజ్ షా తుగ్లక్ ఆన్సర్ పెడుతున్నారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి మహమ్మద్ తుగ్లక్. ఓకే, ఇక్కడ 25th క్వశ్చన్ చూడండి. పార్లమెంట్ ప్రభుత్వ ఖాతాల కమిటీకి స్నేహితుడు, మార్గదర్శి మరియు తత్వవేత్తగా ఎవరిని పరిగణిస్తారు అంటే 25th క్వశ్చన్కి సెకండ్ వన్ అండి ఆన్సర్, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ అంటారండి వీళ్ళని. 25th సెకండ్ వన్ అండి ఆన్సర్. అండ్ ఇక్కడ 27th క్వశ్చన్ చూడండి. హిమాలయాల్లోని పిర్ పంజల్ రేంజ్ ఎందులో భాగము అని ఇచ్చారండి. 27కి ఆన్సర్ 4th వన్ అండి, లెస్సర్ హిమాలయాస్లో పిర్ పంజల్ రేంజ్ అనేది ఉందండి. అండ్ 28th క్వశ్చన్ చూడండి ఒకసారి. భారతదేశంలో ఉన్న ఏకైక తేలియాడే జాతీయ పార్క్ ఏది అని ఇచ్చారండి. 28కి ఆన్సర్ ఫస్ట్ వన్ అండి, కేబుల్ లాంజావో జాతీయ పార్క్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 29th క్వశ్చన్ చూడండి ఒకసారి. జోగ్ జలపాతం ఏ రాష్ట్రంలో ఉందని క్వశ్చన్ ఇచ్చారండి. 29కి 3rd వన్ అండి ఆన్సర్, కర్ణాటక. కర్ణాటకలో జోగ్ జలపాతం అనేది ఉంది. అండ్ అలాగే 30th క్వశ్చన్ చూడండి. ఆంధ్రప్రదేశ్లో రోజ్వుడ్ లభించే ప్రాంతాలు ఏవని ఇచ్చారండి. కొన్ని చోట్ల ఆన్సర్ చిత్తూరు డిస్టిక్ అని ఉంది, కొన్ని చోట్ల పైవన్నీ ఉంది. ఇది ఒకసారి రెక్టిఫై చేసుకోండి. ఓకే, ఇక్కడ 31 క్వశ్చన్ చూడండి. శిశు, కిషోర్ మరియు తరుణ్ అను ఉప పథకాలు ఎందులో అంతర్భాగాలన్నారండి. ఈ మూడు దేంట్లో భాగాలని ఇచ్చారండి. 31కి ఆన్సర్ వచ్చేసి 3rd వన్ అండి, ప్రధానమంత్రి ముద్రా యోజన. దీంట్లో ఇవన్నీ కూడా ఉప పథకాలండి. ఓకే, 37th క్వశ్చన్ చూడండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ క్వాడ్ గ్రూప్లో అంతర్భాగం కాని దేశం ఏదని ఇచ్చారండి. 37కి సెకండ్ వన్ అండి ఆన్సర్, చైనా. 39 క్వశ్చన్ చూడండి. మలేరియా అనే వ్యాధి ఏ భాగంపై ప్రభావం చూపుతుందని క్వశ్చన్ ఇచ్చారండి. 3rd వన్, ప్లీహమ్ అండి. దీనికి ఆన్సర్ వచ్చేసి 3rd వన్. ఓకే, 14th క్వశ్చన్ చూడండి. ఈసీజీని దేని నిర్ధారణకు వాడుతారని ఇచ్చారండి. సో గుండెకి సంబంధించండి ఈసీజీ, ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్. చాలామంది మెదడని పెట్టారు, ఒకసారి చూసుకోండి. ఈసీజీ గుండెకి సంబంధించిందండి. అండ్ 41 క్వశ్చన్ చూడండి. 3వ పానిపట్ యుద్ధ సమయంలో మరాఠా పీష్వా ఎవరు అని ఇచ్చారండి. 41కి 3rd వన్ అండి ఆన్సర్, మాధవరావు. ఓకే, ఇక చూడండి ఫ్రెండ్స్ 44 క్వశ్చన్. కందుకూరి వీరేశలింగం గారిని దక్షిణాన ఈశ్వరచంద్ర విద్యాసాగర్గా అభివర్ణించింది ఎవరంటే మహాగోవింద రనడే అండి. ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ అండి, ఎంజి రనడే. ఇక చూడండి. భారతదేశంలో మొట్టమొదటి ఉపాధి హామీ పథకం ఏదంటే జవహర్ రోజ్గార్ యోజన అండి. 46కి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక చూడండి 48కి భారతదేశంలో కుల వ్యవస్థ దృఢంగా ఉంది, అయినప్పటికీ కొంత సామాజిక మరియు సాంస్కృతిక చలనానికి ప్రవేశం ఉంది. ఈ నేపథ్యంలో సాంస్కృతికీకరణ అంటే ఏమిటంటే ఆన్సర్ వచ్చేసి బ్రాహ్మణుల జీవ ఆచార వ్యవహారాలను అనుకరించడం. 48కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి.
ఇక్కడ 49 క్వశ్చన్ చూడండి. పంచాయతీ అంటే షెడ్యూల్డ్ ప్రాంతాలకు వర్తింపు చట్టాన్ని ఎప్పుడు రూపొందించారు? ఆన్సర్ 1996 అండి. 49కి ఆప్షన్ 2 కరెక్ట్ అండి. 53 క్వశ్చన్ చూడండి. తక్కువ గ్రేడ్ ఇంధనాలకు క్రింది వాటిలో ఏది ఉంటుందని ఇచ్చారండి? ఆన్సర్ తక్కువ కెలోరిఫిక్ విలువ అండి. 53కి ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇక్కడ 54 చూడండి. వాతావరణంలో గాలిలో కార్బన్ డైఆక్సైడ్ శాతం ఈ క్రింది వాటిలో దేనికి దగ్గరగా ఉంటుందని ఇచ్చారండి? ఆన్సర్ 0.04%. 54కి థర్డ్ ఆప్షన్ అండి. యాక్చువల్గా కార్బన్ డైఆక్సైడ్ అనేది 0.03% ఉంది. దేనికి దగ్గరగా కాబట్టి 0.04 ఆన్సర్గా పెట్టడం జరిగింది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. 56 క్లోమం ద్వారా స్రవించే ఎంజైమ్ పేరు ఏమిటని ఇచ్చారండి? ఆన్సర్ ట్రిప్సిన్. 56కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ మైటోకాండ్రియాను కనుగొన్నది ఎవరని ఇచ్చారండి? ఆన్సర్ ఆల్త్మన్. 57కి సెకండ్ ఆప్షన్ అండి. ఇక్కడ 58 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ లక్షణాల్లో ఏది క్లోరోఫిల్ కాదని ఇచ్చారండి? సో దీంట్లో ఫోర్త్ వన్ అండి ఆప్షన్. ఇది నీటిలో కరిగే వర్ణద్రవ్యం, ఇది కాదండి. సో 58కి ఫోర్త్ వన్ ఆన్సర్ అండి. ఓకే, 61 క్వశ్చన్ చూడండి ఒకసారి. బయోడిగ్రేడబుల్ వ్యర్థాలు కుళ్ళిపోవడం నుండి ఓపెన్లలో ఉత్పత్తి అయ్యే వాయువు ఏది అని ఇచ్చారండి? 61కి సెకండ్ ఆప్షన్ అండి, మీథేన్. ఓకే, ఇక్కడ 64 క్వశ్చన్ చూడండి ఒకసారి. కార్బన్ 14 నుండి ఆశించే రేడియేషన్ రకం ఏదని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి బీటా అండి. 64కి సెకండ్ ఆప్షన్ బీటా. ఇక్కడ 65 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఘన వ్యర్థాలను పారవేయడానికి మనం ఏ ప్రణాళికను చేయాలని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి ఇంటిగ్రేటెడ్ వ్యర్థ పదార్థాల నిర్వహణ ప్రణాళిక. 65కి ఆన్సర్ ఫస్ట్ వన్ అండి. 66 క్వశ్చన్ చూడండి. మొక్కలలో బ్లూ లైట్ యొక్క అవగాహనకు ఏది కారణమవుతుందని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి స్టొమాటల్ ఓపెనింగ్ యొక్క నిరోధం. సో 66కి ఆప్షన్ వచ్చేసి థర్డ్ వన్ అండి. అండ్ 67 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఈ క్రింది వాటిలో ఏది ద్రవ మొజాయిక్ మోడల్ వర్ణించింది? దీనికి ఆన్సర్ వచ్చేసి ప్లాస్మా పొర అండి. 67కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ 68 క్వశ్చన్ చూడండి ఒకసారి. క్రాస్ సెక్షన్లో ప్రతి సెంట్రియోలలో డాష్ సంఖ్య మైక్రోట్యూబుల్స్ యొక్క స్తూపాకార శ్రేణి ఉంటుంది. దీనికి ఆన్సర్ వచ్చేసి 9 అండి. 68 క్వశ్చన్కి ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ 9. ఇక్కడ 70 క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్రోఫేజ్ 1లోని ఏ ఉపదశలలో నెలలు లేదా సంవత్సరాలు కొనసాగగలదు అని ఇచ్చారండి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి డిప్లోటీన్. 70కి ఫస్ట్ ఆప్షన్ అండి, డిప్లోటీన్. అండ్ 71 క్వశ్చన్ చూడండి ఒకసారి. నీటి పరమాణు బరువు ఎంత అని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి 18 గ్రాములు పర్ మోల్స్ అండి. సో 71కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ 72 క్వశ్చన్ ఒకసారి. జలచర ప్రాణాన్ని కాపాడటానికి నీటిలో ఎప్పుడూ ఉండే కనీసం కరిగిన ఆక్సిజన్ ఎంత అని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ 4 ppm అండి. సో 72కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి. అండ్ 73 చూడండి ఒకసారి. సాధారణ వర్షం యొక్క pH విలువ ఎంత అని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి 5.6 అండి. చాలామంది 7 అని పెట్టారు. సో 73కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ ఆప్షన్ అండి. 74 చూడండి ఒకసారి. నీటి నాణ్యత క్షీణతకు దారితీసే భారీ మొత్తంలో ఆల్గే మరియు ఇతర జల మొక్కల పెరుగుదల ఏమిటి అని ఇచ్చారండి? 74కి ఆన్సర్ యూట్రోఫికేషన్ అండి. ఫస్ట్ ఆప్షన్ ఆన్సర్ అండి. ఓకే, భూగర్భ జలాలు సాధారణంగా దేని నుండి విముక్తి కలిగి ఉంటాయంటే దీనికి ఆన్సర్ వచ్చేసి సస్పెండ్ చేసిన మలినాలండి. 75 క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ అండి. 77 క్వశ్చన్. డాష్ అనేది మెదడు యొక్క చాలా తీవ్రమైన వ్యాధి, ఇది శిలీంధ్రాల వల్ల వస్తుంది. ఆన్సర్ వచ్చేసి మెనింజైటిస్. మెదడుకు వచ్చే వ్యాధులను మెనింజైటిస్ అంటారు. ఓకే, 77కి ఆప్షన్ 2 అండి. ఓకే, ఇక్కడ చూడండి 79. క్రింది వాటిలో మైటోసిస్ యొక్క ఉపదశ కానిది ఏది అని ఇచ్చారండి? సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఫోర్త్ వన్ అండి, న్యూక్లియేషన్ అనేది కానిదండి. 79కి ఆప్షన్ 4. 80 క్వశ్చన్ చూడండి. డాష్ అనేది ఒకే పాలీన్యూక్లియోటైడ్ గొలుసు అండి. సో దీనికి ఆన్సర్ వచ్చేసి RNA. 80కి ఆప్షన్ 2. ఓకే, 81 చూడండి ఒకసారి. ఆకుపచ్చ ఆల్గే యొక్క రిజర్వ్ ఆహార పదార్థం ఏదని ఇచ్చారండి? దీనికి ఆన్సర్ వచ్చేసి స్టార్చ్. 81కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి. 82. వెస్టర్న్ బ్లాటింగ్ ప్రయోగాల స్ట్రిప్పింగ్లో ఉపయోగించే అమినో ఆమ్లం ఏదని ఇచ్చారండి? ఫోర్త్ వన్ గ్లైసిన్. 82కి ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి.
ఇక్కడ 83rd క్వశ్చన్ చూడండి ఒకసారి. సకశేరుకాల కొవ్వు నిల్వ కణాలను డాష్ అంటారని ఇచ్చారండి. ఇది అందరికి తెలిసిందే అండి, అడిపోసైట్స్. 83కి థర్డ్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక చూడండి 84th, ఎల్డిఎల్ మరియు హెచ్డిఎల్లను సాధారణంగా డాష్ మరియు డాష్ అంటారని ఇచ్చారండి. ఆన్సర్ చెడు కొలెస్ట్రాల్ మరియు మంచి కొలెస్ట్రాల్. 84కి ఆప్షన్ 2 కరెక్ట్ ఆన్సర్ అండి. ఇక్కడ 86 క్వశ్చన్ ఒకసారి. డాష్ అనేది లాంగర్హాన్స్ ఇన్సులేట్స్ యొక్క బీటా సెల్ ద్వారా స్రవించే ప్రోటీన్ హార్మోన్ అండి. సో 86కి ఫస్ట్ వన్ అండి ఆన్సర్, ఇన్సులిన్ ఆన్సర్. ఓకే, ఇక చూడండి క్లోరోఫాస్ట్లో కపుల్డ్ ఆక్సీకరణ తగ్గింపు ప్రతిచర్యల ప్రదేశం ఎక్కడ అని ఇచ్చారండి. 87కి ఆన్సర్ థైలకాయిడ్ పొర. 87కి థర్డ్ ఆప్షన్ అండి. ఈ క్రింది వాటిలో ఏది సెల్ నుండి అదనపు నీటిని బయటికి పంపుతుందని ఇచ్చారండి. ఆన్సర్ కాంట్రాక్టైల్ వాక్యూల్. 88కి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్ అండి. ఇక్కడ 89 క్వశ్చన్ చూడండి ఒకసారి. అసిటిక్ ఆమ్లం, అసిటోన్, బుటనాల్, లాక్టిక్ ఆమ్లం దేని సహాయంతో వాణిజ్యపరంగా తయారు చేయబడిన పదార్థాలంటే ఆన్సర్ బ్యాక్టీరియా అండి. 89కి సెకండ్ వన్ ఆన్సర్. ఓకే, ఇక్కడ 92 క్వశ్చన్ చూడండి ఒకసారి. ఇది జీవశాస్త్రం యొక్క శాఖ. ఇది జీవి యొక్క వివిధ భాగాల విధులను అధ్యయనం చేస్తుంది అంటే దీనికి ఆన్సర్ వచ్చే శరీర ధర్మశాస్త్రం అండి. 92కి ఫస్ట్ వన్ కరెక్ట్ ఆన్సర్ అండి. 93 చూడండి. వాట్సన్ క్రిక్ డబుల్ హెలిక్స్ మోడల్ యొక్క ప్రతి హెలికల్ మలుపులో ఎన్ని బేస్ జతలు ఉంటాయి అంటే 10.4 ఉంటాయండి. సో 93కి ఆన్సర్ ఫోర్త్ వన్ అండి. 94 చూడండి. మలేరియా అనే పదానికి అర్థం అంటే చెడుగాలి అండి. 94కి సెకండ్ ఆప్షన్. 95 క్వశ్చన్ చూడండి ఒకసారి. ప్లాస్మోడియం అనేది ఏంటన్నారండి, పరాన్నజీవి అండి. 95కి సెకండ్ ఆప్షన్ పరాన్నజీవి ఆన్సర్. ఇక్కడ 96 చూడండి. క్రింది వాటిలో ఏది జీవక్రియ శక్తిని ఉపయోగించదు అని ఇచ్చారండి. చాలామంది ఉపయోగించేది పెట్టారు. ఓకే, 96కి ఆన్సర్ వచ్చేసి నిష్క్రియాత్మక రవాణా అండి. 96కి ఫోర్త్ ఆప్షన్ అండి. అండ్ 97 చూడండి ఒకసారి. బ్యాక్టీరియం యొక్క డిఎన్ఏ ఒక ప్రత్యేకమైన అణు ప్రాంతంలో ఉంది, దాన్ని ఏమని పిలుస్తారని ఇచ్చారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి న్యూక్లియోలస్. 97కి ఫస్ట్ ఆప్షన్ అండి. చూడండి ఒకసారి. 101 క్వశ్చన్ చూడండి. పెద్ద నదిలోకి ప్రవహించే చిన్న నదులను ఏమని అంటారంటే ఉపనదులు అంటారండి. 101కి ఫస్ట్ ఆప్షన్ అండి. సిఫిలిస్ యొక్క కారక ఏజెంట్ పేరు పెట్టండి అని ఇచ్చారండి. సో 102కి ఫోర్త్ వన్ అండి ఆప్షన్ ట్రెపనోమా పెల్లాడియం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అండి. 103 ప్రతిరూపణ యూనిట్ పేరు వచ్చేసి డిఎన్ఏ అండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ఇక్కడ చూడండి 18 క్యారెట్ల బంగారం ఏదని ఇచ్చారండి. 105 క్వశ్చన్. సో ఫస్ట్ వన్ అండి ఆన్సర్ 75% బంగారం ఉంటుంది దీంట్లో. 106 క్వశ్చన్ చూడండి ఒకసారి. మొక్క కణంలోని పూర్తిగా బాహ్యమైన పొర ఏదని ఇచ్చారండి. చాలామంది ప్లాస్మా పొర పెట్టారు, కణత్వచం పెట్టారు, కానీ ఆన్సర్ వచ్చేసి సెల్ వాల్ అండి. సెల్ గోడ. ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ అండి. ఇక్కడ 108 క్వశ్చన్ చూడండి ఒకసారి. డాష్ పునరుతమయ్యే న్యూక్లియోజం యూనిట్ ద్వారా ఏర్పడుతుందని ఇచ్చారండి. దీనికి ఆన్సర్ వచ్చేసి డిఎన్ఏ. ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అండి 108కి. అండ్ నెక్స్ట్ 110 బిట్ చూడండి ఒకసారి. జీవన మూలానికి సంబంధించి ఏర్పడిన మొదటి కణం ఏదని ఇచ్చారండి. సో ఆన్సర్ ప్రోకేరియేట్స్. 110కి థర్డ్ వన్ అండి కరెక్ట్ ఆన్సర్. 111వ బిట్ చూడండి ఒకసారి. క్రింది వాటిలో బ్యాక్టీరియా యొక్క ప్రాథమిక ఆకారం ఏది కాదు అని ఇచ్చారండి. చాలామంది ప్రాథమిక ఆకారం అనుకొని చెప్పి ఏదంటే అది ఆన్సర్ పెట్టారండి, కానీ ఏదని అడిగాండి ఒకసారి. సో ఆన్సర్ వచ్చి చదరపు ఆకారం, స్క్వేర్ షేప్. సో 111కి ఆన్సర్ సెకండ్ ఆప్షన్ అండి. సో 112 బిట్ చూడండి ఒకసారి. ఇతర ఆకుపచ్చ మొక్కల సహాయములతో పోలిస్తే బ్రయోఫైట్ల యొక్క ప్రత్యేక లక్షణం ఏమిటని ఇచ్చారండి. సో 112కి ఆన్సర్ వచ్చేసి వాటికి వాస్కులర్ కణజాలం ఉండదు. సో సెకండ్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ అండి. 113 క్వశ్చన్ ఒకసారి. తన విసర్జన వ్యవస్థలో జ్వాలా కణాన్ని కలిగి ఉన్న జీవి పేరు ఏమిటని ఇచ్చారండి. ఆన్సర్ ఫ్లాట్ వామ్. సో 113కి ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్ అండి. ఇక్కడ 121 బిట్ చూడండి ఒకసారి. సీరం అంటే ఏంటని ఇచ్చారండి. ఫైబ్రినోజన్ లేని ప్లాస్మా అండి. 121కి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. అండ్ ఇక్కడ సర్వసాధారణంగా ఉపయోగించుకునే కోగిలెంట్ ఏదని ఇచ్చారండి. 124కి ఫస్ట్ ఆప్షన్ అండి ఆలుమ్. ఓకే, ఇక్కడ 126 బిట్ చూడండి ఒకసారి. డాష్ కార్బన్, హైడ్రోజన్ మరియు ఆక్సిజన్లు మాత్రమే కలిగిన సేంద్రియ సమ్మేళనం అండి. CHO మూడింటిని ఉపయోగించుకునేది కార్బోహైడ్రేట్స్ ఒకటే అండి. సో 126కి సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అండి.
138 బిట్ చూడండి ఒకసారి. అన్ని జీవులకు బేసిక్ స్ట్రక్చరల్ మరియు ఫంక్షనల్ యూనిట్ ఏదని ఇచ్చారండి. 138కి సెకండ్ ఆప్షన్ కరెక్ట్ అండి, సెల్, కణం. కణం ఇచ్చింటే చాలామంది కరెక్ట్ ఈజీగా పెట్టేవారండి. సెల్ అని ఇంగ్లీష్లో ఇచ్చారు ఇది కోడ్, సో కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటారు. సో 138కి ఆన్సర్ వచ్చేసి సెకండ్ వన్ సెల్ అండి. ఇక చూడండి 139 బిట్ అండి. క్రింది వాటిలో ఏ విటమిన్ను కోబాలమిన్ అని కూడా పిలుస్తారని ఇచ్చారండి. దీన్ని యాక్చువల్గా సయోనో కోబాలమిన్ అని కూడా అంటారు. సో దీనికి ఆన్సర్ వచ్చేసి విటమిన్ B12 అండి. 139కి సెకండ్ ఆప్షన్ విటమిన్ B12 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకే అండి. ఓకే అండి, ఇవి గ్రామ వార్డ్ శానిటేషన్కి సంబంధించి మనకు తెలిసినటువంటి కరెక్ట్ ఆన్సర్స్ అండి. ఇందులో ఏ బిట్టు తప్పుగా లేదు, అన్నీ కరెక్టే. సో చాలా కేసులో తప్పుగా ఉన్నాయని చెప్పారు. సో అందుకే కరెక్ట్ ఆన్సర్స్ అన్నీ గ్యాదర్ చేసి ఈ వీడియో చేయడం జరిగింది. సో ఇంకా ఏమన్నా ఆన్సర్స్ దొరికితే కీ వచ్చేలోపు నేను మీకు అప్లోడ్ చేయడం జరుగుతుంది వీడియోస్లో. ఓకే అండి, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.